ఈరోజు అయితే మనం మళ్ళీ కొత్తగా ప్లాంటేషన్ అయితే చేయబోతున్నాము. టాపిక్ ఏంటి వచ్చేసి బొప్పస్కాయ ఫ్రెండ్స్. బొప్పస్కాయ ఫ్రూట్స్ తినేసి దాని విత్తనాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, విత్తనాలను అయితే మనం నాటుతున్నాము. ఇప్పుడైతే ప్రెసెంట్ నేను గుణపం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు లోయలు తీసుకున్నాను, అంటే గొయ్యి తీసుకోవడానికి నేను తవ్వుతున్నాను. మీరు కూడా చూడండి. మట్టి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అయితే ఇప్పుడు లెవెల్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ మనం మడి అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు బొప్పస్కాయ విత్తనాలనే వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ బొప్పస్కాయ విత్తనాలు. చూడండి, ఇంత కొంచెం బొప్పస్కాయ విత్తనాలకి ఎంత పెద్ద ప్లేస్ ఎందుకని అనుకుంటారు ఫ్రెండ్స్. బొప్పస్కాయ విత్తనాలకి ఎక్కువ ప్లేస్ ఉండాలి ఫ్రెండ్స్. సో మనం కొంచెం కొంచెంగా రంధ్రాలను పెట్టుకున్నాం కదా, అందులో 4-5 వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వేసుకోవాలి ఫ్రెండ్స్ కన్నాలకి. చూడండి ఫ్రెండ్స్, నేను వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అంతా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బొప్పస్కాయ విత్తనాలు అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బొప్పస్కాయ విత్తనాలు వేసాం కదా ఫ్రెండ్స్, కొంచెం మట్టి అయితే జల్లుకుందాం ఫ్రెండ్స్. నేను కలుపుతున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఫుల్గా ఈ మట్టి అనేది కప్పిస్తాము. మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం నీళ్ళు వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నీళ్ళు వేస్తున్నాను. చూడండి, ఫ్రెండ్స్ ఈ విధంగా మనం నీళ్ళు అనేవి వేసుకోవాలి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఈ విధంగా మనం విత్తనాలు వేసుకొని మనం మొక్కల్ని అయితే నాటుకోవాలి, ప్లాంటేషన్ చేసుకోవాలి. మన ప్లాంటేషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, బొప్పస్కాయల ప్లాంటేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన అర్త్ని గ్రీనరీగా మార్చండి. బాయ్.